క్యాప్సికమ్ మసాలా కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు అండ్ అలాగే ఎండు కొబ్బరి పలుకులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ లాగా పట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. కూరగాయలు కూడా ఆనియన్, టమోటా, క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 క్యాప్సికమ్ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 4 టమోటాలని కట్ చేసుకొని వేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోకి మసాలా పేస్ట్ అండ్ అలాగే లిటిల్ బిట్ వాటర్ వేసుకొని పచ్చివాసన ఏమీ లేకుండా ఉడికించుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. క్యాప్సికమ్ కర్రీ రెడీ.